ఎవరా మహానుభావుడు ఎవరు చెప్పండి రీకాల్కి పరిగెత్తాను నేనే అంటే మళ్ళీ నువ్వు మళ్ళీ కూడా పొజిషన్లో అడిగేవాడు కాదేమో సాయి. అంటే ఏమనుకున్నావు ఇప్పుడు నేను గండు కింద పడేసి ఎక్స్క్యూజ్ మీ సార్ అని ఎనిమిస్ దగ్గరికి మా టీమ్మేట్కి రీకాల్ ఉంది. అది ఉంది కదరా నీ దగ్గర. ఏది ఎగిరే ఉన్నాయి కదా అవి ఏమన్నా పనికొస్తాయేమో అని. ఆహా జస్ట్ ఇది మరీ బాగుంది. మీ ఇద్దరు కొట్టుకుంటుంటే డీసింక్ లో నేనెట్ట పడ్డాను వచ్చి ఒక్క సెకండ్కి. కొట్టుకుంటుంది మీ ఇద్దరు మధ్య నేనేం చేస్తా. స్క్వాడ్ హ్యూమన్స్ కెన్ మేక్ వచ్చింది నువ్వు హ్యూమన్స్ కెన్ మేక్ ఫాల్ట్, కంప్యూటర్ కెన్ నాట్. సో నువ్వు నాకే ఎక్కడానికి నువ్వు వేరే వాళ్ళని బ్లేమ్ చేయకూడదు. ముగ్గురు 120 మీటర్స్ ఒకే దగ్గర ఉన్నారు. నైస్. అది ఇలా తీసుకోవాలి నేడేస్తే. ఇక్కడ ఎనిమిస్ వచ్చారు. ఇంకో నేడు ఉందా ఎవరి దగ్గరైనా? లేదు లేదు ఎదురుకుండా ఉన్నాడు వీడు. పక్కనే ఉన్నాడు మన పక్కనే ఉన్నాడు. మాలీ పడింది. హాయ్ బ్రో. ఒకటి అటాక్ చేస్తున్నారు. ఒరే రెండు ఏంటి అసలు ఒక అటు ఇటు ఎట్లా ఇంకొకటి గోడ దగ్గర ఉన్నాడు. డన్ అయిపోయింది చేస్తా బ్రో అయిపోయింది. ఒకళ్ళని పట్టుకో నన్ను పట్టుకో. నేను ఇద్దరిని కొట్టా. ప్రశాంత్ నేను ఇద్దరిని కొట్టా. ఏం స్కోడ్ అన్న నేను ఇద్దరిని కొట్టా. వీడు ఇప్పుడు దెంగుతాడు నన్ను. సరిపోయింది. స్కాన్ చేయ అటు చూడు అన్నీ చేస్తున్నాడు చేయాల్సినవన్నీ. అన్ని పట్టణంలో అయిపోయింది. వాడు ఉన్నవన్నీ వాడాడు మన మీద. ప్రశాంత్ నేనైతే కొట్టారా చెప్ మాట్లాడకండి. అసలే మంటెక్కిపోయి ఉన్నా నేను లాస్ట్ 2 మ్యాచ్ల నుంచి. మళ్ళీ మాట్లాడుతున్నారు ఒకటి. ఇప్పుడు బాగుంది కార్తిక్ ది స్ట్రీమ్ కొంచెం. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మూతి పెట్టి ప్రశాంత్ అదే కదా గేమ్ ఆడట్లేదు ఇక్కడ. ఆ మాట నువ్వు అనొద్దు ప్రశాంత్. నేడు ఎక్కడ వెళ్తే అక్కడ ఉన్నారనేది ఆ మాట నువ్వు అనొద్దు. నేను లాస్ట్ మూమెంట్ లాస్ట్ సెకండ్ లో లాస్ట్ సెకండ్ నేను అక్కడే ఉన్నా గానీ కవర్ తీసుకుంటూ కార్తిక్ అయితే కరెక్ట్ గా నేడు ఎక్కడ పడిందో అక్కడికి వచ్చాడు ఒక్క సెకండ్ లో పడ్డాడు. లాస్ట్ మ్యాచ్ కూడా కరెక్ట్ అరే మీదున్నారు దిగట్లేదు నేను. ఓడి అమ్మ ఫుల్ స్క్వాడ్ కూర్చున్నారు. ఒకళ్ళిద్దరు కూడా కాదు. అయ్యో పైన స్క్వాడ్ కింద స్క్వాడ్. ఇక్కడ పైన మెట్లు తమ్ముడు ఏడాట కూర్చున్నారా? నేను రివైవ్ ఇయ్యట్లే. పాయింట్
రెండు Recall టెన్ బొక్క. సౌండ్లు వచ్చిన అమ్మా కొట్టాము. రే ఆగండ్రా. ఈ ఈవెంట్ అందుకని నచ్చలేదు నాకు. ఈ లౌడలో అన్నీ తెస్తున్నారు. కార్తిక్, ఐ హ్యావ్ ఎ సజెషన్ ఫర్ యూ. వెళ్ళిపోమంటావా? వెళ్ళి రీకాల్కి వెళ్ళి ఏదో లేకపోతే నేనే నేడేసుకొని చచ్చిపో. సరే వెళ్తున్నారు. అరే ఈ బిల్డింగ్ లో కూడా ఉన్నారా? ఆ బిల్డింగ్ లో కూడా ఉన్నారా? అన్ని చోట్ల ఉన్నారు. నేను పైన ఇద్దరు ఉన్నారు, కింద దిగా నేను. ఆ బిల్డింగ్లో లేరు, ఆ బిల్డింగ్లో లేరు. ఆగి ఎవరి దగ్గరైనా ఉందేమో చూస్తారు ఏదైనా పవర్. వెళ్ళు, ఇంకా వెళ్ళలేదు నువ్వు. ఏదో చూస్తాను పవర్ అన్న ఆగు అన్న. ఇదే మరి ఏ విషయాలు ఉంటే చెప్తా అన్న, ఉంటే చెప్తాను నేను. వెళ్ళట్లేదు, ఇంకా లూటేస్తున్నాడు మనకి. అవునా, అది లేదా కార్తీక్ బ్యాక్గ్రౌండ్ రిమూవర్ మరి పెట్టుకోవచ్చు. అక్కడ ఉన్నారు రీకాల్ దగ్గర. గ్రీన్ స్క్రీన్ లేదా? గ్రీన్ స్క్రీన్ అందుకని సరిగ్గా రావట్లేదు అది. ఇప్పుడు నీకు హౌ టు గివ్ రీకాల్ టు టీమ్మేట్ అని ఒక ట్యూటోరియల్ స్టార్ట్ చేస్తాను నేను, ఫాలో అవ్వు. ఆయన అక్కడ దారిలో పోయేలాగానే అయిపోయి ఆయన పరిగెత్తుడు చూస్తే. వాటర్ సిటీకి వెళ్ళిపో. అయిపోయాడు. 1 2 3 కార్తిక్ బాయ్ బాయ్. మీరు వచ్చేంత వరకు నేను ఇక్కడ క్యాంప్ వేయడానికి నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. నేను వచ్చాక కూడా క్యాంప్. వాటర్ సిటీలో ఇక్కడ కూడా కూడా ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. నేను ఆగను ఇక్కడ. బాయ్ ఫ్రెండ్స్. జాజపూల్కి వెళ్ళిపో. అదే వెళ్తున్నా. ఇవ్వను. అక్కడ ఉంటే ప్లే ఆ పాత్ అలా ఫాలో అవుతూ జాజపూల్ సిటీ అదో షూటింగ్ రేంజ్. ఎగ్జిట్ కొట్టే జార్కిలో వీకలేదు. నేను ఇక్కడ దిగి కార్ మళ్ళీ యూటర్న్ కొట్టుకుని అపార్ట్స్ వైపే వస్తాడు. షూటింగ్ రేంజ్ ఎస్నే అపార్ట్స్. దాస్య కూడా ఉంది, దిగి వెళ్ళిపో. సాధించాము రా భైరవా. ఆ యూజీకే పడ్డా మళ్ళీ అదే ఇచ్చాడు చేతిలో. ఆడికి 2 హెడ్లు టింగ్ టింగ్ అని తగిలినా పడలేదు. ఆ గన్ను మీరు తప్పు వాడుతున్నారు. ఆ గన్ ఇచ్చాడంటే మీరు ఆటోమేటిక్గా అది ఎగ్జిట్ అసలు- కొట్టండి అని అర్థం. సాయి చూడు ఎక్కడ దిగాడు. హెడ్ కొడితే పడిపోవాలి. నేను దారిలోనే ఉన్నా, పడలేదు వాడు. దారిలోనే ఉన్నా. మీరు దా, వచ్చి దా, బిల్డింగ్ లూట్ వేసుకుంటారు. కానీ నేను యూజ్ చాలాసార్లు నాక్ చేసే దిగంగానే కొట్టా. ఇందాడు కూడా ఒక మ్యాచ్ హెడ్ అదలు పనండి. పడిపోతారు బ్రో. యూజీ బాగానే ఉంటది కానీ ఏమో మరి. కానీ కరెక్ట్ డోర్ ఎవడన్నా డోర్ అబ్దుల్ దగ్గరికి కలాం గారు వస్తున్నప్పుడు కలలు ఆడి కనమన్నారు. మొహం మీద కొడితే, ఎవడన్నా డోర్ దగ్గరికి వస్తున్నప్పుడు ఆడి మొహం మీద కొడితే భలే కొడతాడు. కానీ నేను ఓజీ పట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా ఆపోజిట్ వాడు ఏకేఎం పట్టుకుంటే నాకు అయిపోతాను. అదేంటో లేదు, ఏకేఎం పట్టుకుంటే నాకు అయిపోతాను. రావాలయ్యా, వచ్చేసా పట్టుకున్నా, వచ్చేసా. నా దగ్గర ఎనిమిస్ ఓ
బాగాలేదు. నా దగ్గర ఎనిమిస్. వస్తుంది. ఈ మ్యాచ్ తర్వాత ఒకసారి బ్రేక్ ఇస్తా కొంచెంసేపు. ముగ్గురు నాకు ఒక్కడే ఉన్నాడు. ఇక్కడ రీకాల్ ముగ్గురు నాకు తొందరగా. మేము వచ్చేలోపు రివైవ్ అయిపోతారు. ఇప్పుడు మీరంతా ఎవర్రా? అయిపోయిందయ్యా. ఎవడయ్యా డ్రైవరు? తెలియదు స్వామి. అరే నేను చైన్ సీట్ కొట్టి పారిపోతున్నా కదా. డ్రైవింగ్ ఎవడు? నువ్వు కాదా? నేను నువ్వే